కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆసుపత్రిని ధ్వంసం చేసిన ఆందోళనకారులు రాత్రి నుంచి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై జరిగిన లైంగిక దాడి, హత్యకు సాక్షిగా నిలిచిన ఈ ఆసుపత్రికి రీక్లైమ్ ది నైట్ పేరుతో ఆందోళనకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. లాఠీలకు పని చెప్పారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. రీక్లెయిమ్ ది నైట్ పేరుతో పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభమైంది. సోషల్ మీడియా ద్వారా దీనికి విపరీతమైన ప్రచారం జరిగింది. గత రాత్రి 11 గంటల 55 నిమిషాల సమయంలో వేలాది మంది మహిళలు ప్లకార్డులు చేతపట్టుకుని వీధుల్లోకి వచ్చారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన తొలుత శాంతియుతంగా సాగింది. అయితే ఆసుపత్రికి చేరుకున్నాక ఉద్రిక్తకరంగా మారింది. ఆందోళనకారులను ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్ను విరగ్గొట్టారు. ఆసుపత్రి బయట ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమర్జెన్సీ వార్డును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బయట పార్క్ చేసిన పోలీసు వాహనాలపైన ప్రతాపం చూపారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మాట్లాడుతూ ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని హానికరమైన ప్రచారంగా పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రచారం కారణంగా ఆసుపత్రి వద్ద ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తామేమీ తప్పు చేయలేదని పేర్కొన్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.